హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో బక్రీద్ పండుగను పురస్కరించుకొని బీఆర్ఎస్ యువ నాయకుడు రిజ్వాన్ ఆధ్వర్యంలో పీస్ఫుల్ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా రిజ్వాన్ మాట్లాడుతూ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు। భారతదేశంలో హిందువులు ముస్లింలు సోదరభావంతో కలిసి జీవిస్తున్నారని హిందువులు పూజించే గోమాతను ముస్లిం సోదరులు తినవద్దని విజ్ఞప్తి చేశారు। బక్రీద్ పండుగను శాంతియుతంగా సామరస్యంతో జరుపుకోవాలని కోరారు। మత సామరస్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు। కార్యక్రమంలో బీఆర్ఎస్ యువకులు స్థానికులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। నా పేరు మొహమ్మద్ రిజ్వాన్। నేను మల్లాపూర్లో పుట్టి పెరిగినోడిని। ఈరోజు గౌని ఏదైతే ఉందో ఆవుని నేషనల్ అనిమల్ కింద డిక్లేర్ చేయాలని ఏదైతే నినాదం నడుస్తుందో దాన్ని పూర్తిగా మేము సపోర్ట్ చేస్తున్నాం। ఈరోజు నేనే కాదు నాతో ఉన్న మిత్రులందరూ మేము హిందూ ముస్లిం ఫీలింగ్ లేకుండా అందరి మధ్యలో కలిసిమెలిసి తిరిగేటోళ్ళం। అంటే ఎవరికి బాధ అనిపించినా అది మా బాధనే। ఈరోజు కేవలం ఈ యొక్క ఆవు మాంసాన్ని తింటే వాళ్ళకి ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, వాళ్ళు ఒక ఇబ్బంది పడుతున్నా మేము గో హత్యను ఆపాలని చెప్పేసి ప్రత్యేకంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులతో కోరుతున్నాం। ఇప్పుడు ఏదైతే రోజు రేపు బక్రీద్ ఉందో ఆ బక్రీద్కి ప్రతి ఒక్కళ్ళకి మేము ఒక విన్నపం ఏం చేస్తున్నామంటే దయచేసి ఆవు మాంసాన్ని మీరు తినకండి, దాన్ని ఎలాంటి కుర్బానీ ఇవ్వకండి। ఎందుకంటే మనతోని పొద్దున్న లేచి తిరిగేటోళ్ళు మన హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందంటే దాని గురించి ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే మనం పొద్దున్న లేచి తిరిగేది మనం అన్నలని అక్కలని చెల్లెలని అని పెట్టుకొని మనం ఒక వరుసలు పెట్టుకొని పిలిపించుకునేటోళ్ళం। మనం ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని తీసుకొని మనం ఒక బక్రీద్ ఫెస్టివల్ని చేసుకోవాలని చెప్పేసి నేను ఈరోజు కోరుకుంటున్నాను। అదే కాకుండా నేను ప్రతి ఒక్కళ్ళని ఒకటే చెప్తున్నాను, ఈరోజు ప్రతి ఒక్కరు మన మల్లాపూర్లో ఒక సపోర్ట్ ఏం చేయాలంటే ఈరోజు ఆవునైతే ఏదైతే ఉందో దాన్ని నేషనల్ అనిమల్ కింద డిక్లేర్ చేయాలని చెప్పేసి అందరం కలిసికట్టుగా పోరాడదాం। అప్పుడే ఈ యొక్క ఆవుని చంపడం జరగడం కానీ లేకపోతే ఈ ఆవుని మనము నేషనల్ అనిమల్ కింద డిక్లేర్ చేయాలన్నా కానీ ఇది కలిసికట్టి కృషి చేస్తేనే ఇవన్నీ సాధించగలుగుతాం, మనం అందరం కలిసిమెలిసి ఉండగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను।